ఆయుర్దాయానికి సంబంధించి ఇంతకుముందు వీడియోలో ఈ ప్రధానమైనటువంటి గ్రహములు 7, ఆ 7 గ్రహాలకు సంబంధించినటువంటి ఆయుర్దాయ బలాన్ని, మారకత్వ బలాన్ని పరిశీలించాం. ఇక్కడ ఆయుర్దాయ బలం, మారకత్వానికి బలం. ఆయుర్దాయానికి బలమైనటువంటి గ్రహము మారకత్వానికి కూడా అదే బలం కావచ్చు, అదే కారణము కావచ్చు. ఎందుకంటే ఈ జాతస్య హిద్రో మృత్యు, జాతస్య మరణం ధ్రువం, చాలాగా తప్పదు కనుక ఆయుర్దాయాన్ని ఇచ్చేటటువంటి గ్రహమే మారకత్వానికి కూడా అదే కారణం కావచ్చు. చివరికి ఆ గ్రహాల యొక్క దశ అంతర్దశలలో అది ప్రాప్తిస్తుంది అని. ఇంతకుముందు 7 గ్రహాలు మాత్రమే పరిశీలించాం. అయితే రాహుకేతువులు ఛాయాగ్రహాలు అయితే వీటికి స్వయముగా స్వతంత్రంగా ప్రతిపత్తి కొంత ఉంది కనుక ఈ రాహుకేతువులు కూడా మిగిలినటువంటి 7 గ్రహాల మాదిరిగానే స్వతంత్రముగా ప్రవర్తించి ప్రబల మారకులయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆయుర్దాయానికి శుభత్వం ఇచ్చేటువంటి అవకాశం కూడా వాటికి ఉంది రాహుకేతువులు. అంచేత రాహుకేతువులు రెండింటిని ప్రత్యేకముగా ప్రస్తావించి వాటికి ఆయుర్దాయపరముగాను మారకత్వ పరముగాను బలం ఎంత, ఏ ఏ స్థానముల్లో ఉన్నప్పుడు అవి వాటి యొక్క బల నిరూపణ, బలము కలిగి ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలించాలి. ఆయుర్దాయమునకు రాహుకేతు బలము. రాహుకేతువులు నైసర్గిక పాపులు. ఎందుకంటే రాహు శనిని మాదిరిగాను, కేతువు కుజుని మాదిరిగాను ప్రవర్తిస్తాయి కనుక శని కుజులిద్దరికీ ఈ రాహుకేతువులు 2 కూడా ఛాయాగ్రహాలు, నైసర్గిక పాపులు. ఆ 7 గ్రహాల్లోనూ 3 రవి కుజ శనులు. ఈ వీటిల్లో శని కుజులిద్దరికీ ఇవి ఛాయాగ్రహాలకి, ఇవి కూడా పాపులే, నైసర్గిక పాపులే. అంచేత ఇవి నైసర్గిక పాపులు. రాహువుకు శని, కేతువుకు కుజుడు ఛాయాగ్రహాలు. వీటికి ప్రత్యేకమైన రాశ్యాధిపత్యము లేకపోయినను స్వతంత్ర ఫలితములు కొన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది. వీటికి రాశికి ఆధిపత్యము లేదు. ఏ రాశికి మొత్తం జాతక చక్రంలో ఉండేటువంటి 12 రాశుల్లోనూ కూడా ఏ రాశికి రాహుకేతువులకి ఆధిపత్యము లేదు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఆధిపత్యము చెప్పబడింది. ఈ చెప్పబడినటువంటి రాశి ఆధిపత్యాల్లో కూడా రాహుకేతువులు రెండింటికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకరు ఒక విధముగా, మరొకరు మరో విధముగా, మరొకరు మరో విధముగా ఈ రకమైనటువంటి ఆధిపత్యాలను ఇచ్చారు. ఇవి ఎలా ఉంటాయో చూడండి. రాహు స్వక్షేత్రము కర్కాటకము, మేషము, మిథునము. నిజానికి మేషమునకు అధిపతి ఎవరు అంటే వెంటనే చెబుతాం కుజుడు అని, కర్కాటకమునకు అధిపతి ఎవరు అంటే చంద్రుడు అని చెబుతాం వెంటనే, అధిపతి రాహు అని చెప్పాం. అవి ఎలాగా స్థిరమైనటువంటి ఆధిపత్యం కలిగినటువంటి గ్రహములే ఇవి ఛాయాగ్రహములు కనుక ఆ రకమైనటువంటి ఆధిపత్యాన్ని వీటికి కల్పించారు. అలాగే స్వక్షేత్రం ఉచ్చ, సింహము, వృషభము, కన్య ఇవి రాహుకి ఉచ్చగా చెప్పబడ్డాయి. వాళ్ళ యొక్క అభిప్రాయం అనుసరించి కొంతమంది వీళ్ళ మధ్య ఉండేటువంటి భిన్నాభిప్రాయాలను గమనించండి. వీటికి సంబంధం లేదు అసలు. అలాగే కేతువుకి కూడా స్వక్షేత్రము మకర మీనాలు, కొంతమంది మకరమని, కొంతమంది మీనమని. అలాగే ఉచ్చ కొంతమంది కుంభమని, కొంతమంది వృశ్చికమని. వీటి మధ్య కూడా భేదాభిప్రాయాలే. రాహుకేతువులు 2 కూడా ఛాయాగ్రహములైనటువంటి కారణము చేత వీటికి స్వతంత్రమైనటువంటి ఆధిపత్యపరముగా లేదు. కానీ స్వతంత్రమైనటువంటి ఆ ప్రభావములు లేక బలము, ఫలితములు ఇచ్చేటటువంటి శక్తి రాహుకేతువులు రెండింటికి ఉంది కనుక వీటిని ప్రత్యేకించి పరిగణలోకి తీసుకోవాలి. మిగిలినటువంటి 7 గ్రహాల మాదిరిగానే రాహుకేతువులు కూడా స్వతంత్రముగా ఆయుర్దాయం ఇవ్వగలవు, మారకత్వమునకు బలవంతులు. అవి ఏ సందర్భాల్లో? రాహుకేతువులు నైసర్గిక పాపులు కనుక ఏ లగ్నానికైనా 3, 6, 11 స్థానములలో ఆయుర్దాయానికి బలవంతులు. ఇక్కడ 3, 6, 11 స్థానాలను గమనించాలి. గోచారము గురించి చెప్పినప్పుడు ఆ వీడియోలో నైసర్గిక పాపులకి 3, 6, 11 స్థానాలు శుభం. ఇక్కడ గోచారం అంటే ప్రస్తుతం నడుస్తూ ఉండేటటువంటి గ్రహ సంచారం. ఈ గ్రహ సంచారంలో కనుక జాతకునికి వాళ్ళ నక్షత్రం ఏదైతే ఉందో ఆ రాశిని అనుసరించి ఈ రాహుకేతువులు 3, 6, 11 స్థానాల్లో ఉన్నట్టయితే, రాహుకేతువులే కాకుండా మిగిలినటువంటి రవి కుజ శనులు 3, 6, 11 స్థానాల్లో ఉన్నట్టయితే వాళ్ళు శుభాన్ని ఇస్తారు. ఈ 3, 6, 11 స్థానాలు గోచార రీత్యా కానీ, ఆయుర్దాయం జాతక చక్రంలో ఆయుర్దాయం రీత్యా కానీ శుభము ఇచ్చేటువంటి ఆయుర్దాయం ఇచ్చేటటువంటివి. ఇక్కడ
రాహుకేతువులు రెండూ కూడా, అంటే జాతక చక్రంలో రాహుకేతువులు 2, 3, 6, 11 స్థానముల్లో ఉన్నప్పుడు యోగప్రదులు. ఇప్పుడు ఉదాహరణకి రాహు 3 స్థానంలో ఉన్నాడు అనుకుందాం. రాహు కనుక 3వ స్థానంలో ఉంటే కేతువు 9వ స్థానంలో ఉంటాడు. ఇక్కడ సాధ్యం కాదు. అంటే రాహుకేతువుల్లో ఒకటి మాత్రమే బలమవుతుంది. అలాగే 6వ స్థానాన్ని తీసుకుందాం. ఇక్కడ రాహు ఉన్నాడు అనుకుందాం. సరిగ్గా దీనికి 12వ స్థానంలో కేతు ఉండాలి. ఇక్కడ 3, 6, 11 స్థానాలే చెప్పబడ్డాయి. 3, 6, 11 స్థానంలో యోగప్రదుడు అని చెప్పబడినా రాహుకేతువులు రెండింటిలోనూ ఒక గ్రహానికి మాత్రమే యోగం కనిపిస్తుంది. అక్కడ రెండో గ్రహానికి కనిపించదు. ఒక గ్రహం 3లో ఉంటే ఇంకో గ్రహం 9లో ఉంటుంది. ఒక గ్రహం 6లో ఉంటే ఇంకో గ్రహం 12లో ఉంటుంది. ఒక గ్రహం 11లో ఉంటే ఇంకో గ్రహం 5లో ఉంటుంది. 3, 6, 11 స్థానాలు ఎప్పుడు కూడా ఒక గ్రహానికి చెందినవి. అది రాహువుకో కేతువుకో శుభప్రదము, యోగప్రదము, ఆయుర్దాయమునకు బలము. తర్వాత కేతువు 11 కంటే వ్యయమందు ఉండుట యోగము, తృతీయమందు ఉండుట యోగం. 3, 6, 11 స్థానాలు చెప్పబడ్డాయి కదా. 3, 6 యోగప్రదమే కేతువుకి, కానీ 11 అంత యోగప్రదము కాదు, 12 యోగప్రదము. మళ్ళీ రాహువుకి చూడండి, కేంద్ర కోణములలోనూ 6, 8లోనూ యోగము, 12వ స్థానముల్లో అవయోగం. కేంద్ర కోణాలంటే 1, 4, 7, 10, కోణాలంటే 5, 9. ఇది కాకుండా 6, 8 ఈ స్థానాలు అన్నింటిలోనూ కూడా రాహువుకి బలమే, కానీ 12లో కాదు. ఇక్కడ రాహుకి కేతువుకి భేదం ఏమిటంటే వ్యయకేతువు యోగప్రదుడు. 12వ స్థానంలో కేతువు ఉంటే ఆ వ్యయంలో గ్రహాలు ఆయుక్షణం అని చెప్పబడినప్పటికీ కూడా కేతువు యోగప్రదుడు. రాహువు ఖచ్చితంగా 12వ స్థానంలో ఉండకూడదు. పట్టవలసినటువంటి యోగాలు కూడా పట్టవు. ఇది ఆయుర్దాయానికి కూడా భంగం. కేతువు కనుక 12లో ఉంటే ఆయుర్దాయానికి శుభం. ఇక్కడ భేదాన్ని గమనించాలి. 3, 6, 11లో రాహుకేతువులు ఇద్దరికీ శుభం అని చెప్పబడినా 11 ఆ కేతువు అంత శుభప్రదుడు కాదు, 12లో శుభప్రదుడు. దీన్ని గమనించాలి. రాహుకేతువులు కేంద్ర కోణములలో చంద్రునితో యుతి చెందిన యోగము ఆయుర్దాయానికి బలం. రాహువు కానీ కేతువు కానీ చంద్రుడితో కలిసి 1, 4, 7, 10 కేంద్రాల్లో కానీ 5, 9 కోణాల్లో కానీ ఉన్నట్టయితే చంద్రకేతు సంయోగము కానీ చంద్ర రాహు సంయోగము కానీ ఇది ఆయుర్దాయానికి బలం. దీన్ని గమనించాలి. తర్వాత రాహుకేతువులు లాభాధిపతి ద్వితీయమున యుతి యోగం. ఇక్కడ ద్వితీయ అధిపతిని ఎందుకు చెప్పాడు, ద్వితీయంలో కలిసి ఉండడం ఎందుకు చెప్పాడు? ఇక్కడ ద్వితీయము ప్రబల మారక స్థానం. ఇంతకుముందు వీడియోలో చూసాం. వ్యయస్థానము వ్యయము కంటే సప్తమము, సప్తము కంటే ద్వితీయము ప్రబల మారకత్వం. కానీ ఇక్కడ ఎందుకు చెప్పాడు ఇది? రాహుకేతువుల్లో ఏదైనా సరే, ఇప్పుడు ఉదాహరణకి మేషరాశిని తీసుకుందాం. దీనికి లాభాధిపతి శని. ఈ శని మేషానికి శని రాహువులు కానీ శని కేతువులు కానీ ద్వితీయంలో కలిసి ఉన్నట్టయితే ఆయుర్దాయానికి మంచిది. మరి ద్వితీయము పాపస్థానం, ద్వితీయము ప్రబల మార్గస్థానం, అదే చెప్తుంటారు. ఇక్కడ ఇది ఆయుర్దాయానికి బలమైన ఆ మరణానికి కూడా అదే కారణమవుతుంది. ఆ ద్వితీయాధిపతి. ఇక్కడ ద్వితీయాధిపతి మేషము వృషభము శుక్రుడయ్యాడు. చేత ఆయుర్దాయము వేరు, మారకత్వం వేరు. మారకత్వము ఎప్పుడైనా కలుగుతుంది. ఆయుర్దాయ బలాన్ని అనుసరించి మారకత్వం చెప్పాలి. ఆయుర్దాయానికి శుభమైనటువంటి గ్రహము మారకత్వం ఇవ్వదనేం లేదు, ఇస్తుంది. రెండింటికి తేడాను గమనించాలి. తర్వాత రాహుకేతువులు 2, 8, 12 స్థానములందుండి 2, 3, 8, 12 అధిపతులతో కలిసి ఎవరితోటైనా కలిసి యుతి చెందిన మారకమునకు బలవంతులు. ఇక్కడ ద్వితీయాన్ని గమనించండి. ద్వితీయ అష్టమ వ్యయాధిపత్యము ఈ స్థానాల్లో ఉండి 2, 3, 8, 12 అధిపతులతోటి ఎవరితోనైనా కలిసి ఉంటే రాహుకేతువులు 2 ఇవి మారకానికి బలవంతులు. ఆయుర్దాయం ఇచ్చేటటువంటిదే మారకం కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ద్వితీయ స్థానాధిపతి ఇవి 2 కూడా మారకానికి బలము కలిగినటువంటివి, మరణమునకు కారణమైనటువంటి. తర్వాత కేతువు కంటే రాహువు కొన్ని స్థానములందు ప్రబల మారకుడు. ఇలా శనికి మారకత్వ బలము కలిగి శని రాహువుల మారక స్థానములందు 12, 7, 2 యుతి చెందిన శని కంటే రాహు ప్రబల మారకుడు. 12లో కానీ 7లో కానీ 2లో కానీ శనికి మారకత్వము బట్టి
మారకత్వ బలం ఉండి. ఈ శనితో కలిసి రాహు 12వ స్థానంలో కానీ 7లో కానీ 2లో కానీ కలిసి ఉన్నట్టయితే శని కంటే కూడా రాహువే ప్రబల మారకుడవుతాడు. అంటే అర్థం ఏమిటంటే ఈ రాహు దశ అంతర్దశలలో శని దశ రాహు అంతరంలో కానీ, రాహు దశ శని అంతరంలో కానీ, మిగిలినటువంటి గ్రహముల యొక్క శని దశ అంతర్దశలలో కానీ, మిగిలినటువంటి గ్రహాలంటే వ్యయాధిపతి, సప్తమాధిపతి, ద్వితీయాధిపతి, ఈ దశ అంతర్దశలో కానీ రాహు దశ అంతర్దశలలో ఖచ్చితంగా తన ప్రభావం చూపిస్తుంది. మారకత్వానికి ప్రబల మారకుడగును రాహు వల్ల. తర్వాత రాహు కోణమందుండి 5-9 స్థానాలు ద్వితీయ సప్తమాధిపతులు 2-7 అధిపతులతో యుతి చెందితే, అంటే రాహు 5లో కానీ 9లో కానీ ఉండి 2-7 అధిపతులతో కలిసి ఉన్నట్టయితే కలిగిన రాహు దశ అంతర్దశలలో మారకమునకు బలం. చేత ఇన్ని అంశాలని రాహుపరంగా పరిశీలించాలి. ఎన్ని స్థానాలలో రాహుకి బలం ఉందో అన్ని స్థానముల పరముగాను రాహుకి మారకత్వం కూడా కలిగి ఉంది. అతడు ఆయుర్దాయానికి ఎలా బలవంతుడో మారకత్వానికి కూడా అలాగే బలవంతుడు. రాహు దగ్గర అంత ప్రత్యేక లక్షణం ఉంది. తర్వాత రాహు 3, 6, 8, 11 స్థానములలో యోగప్రదుడు, ఆయుర్దాయమునకు శుభుడు. 3 కానీ 6 కానీ 8 కానీ 11 కానీ. తర్వాత అష్టమమునకు అత్యంత శుభుడు, వ్యయమున యోగ భంగము. 12వ స్థానంలో కనుక రాహు ఉంటే ఖచ్చితంగా మార్గానికి బలవంతుడు. అవి పట్టవలసినటువంటి యోగములు పట్టవు. మరి కేతు విషయం 3వ స్థానమునకు శుభుడు, 11నకు శుభము చేయడు. 3, 6, 11 స్థానాల్లో 3 శుభమే, 6 శుభమే. కేతువుకి 11 శుభము కాదు, 12 శుభము. వ్యయమునకు కేతువు యోగప్రదుడు. జత ఆయుర్దాయపరముగా పరిశీలించినట్టయితే రాహుకేతువులు రెండింటికి కూడా భేదము కనిపిస్తుంది. కేతువు 12వ స్థానంలో యోగప్రదుడైతే రాహు 12వ స్థానంలో అవయోగాన్ని, యోగ భంగాన్ని చేసేటటువంటి వాడు. ఆయుర్దాయపరముగా ఇక్కడ కేతువు లాభస్థానంలో 11వ స్థానంలో అంత శుభుడు కాదు, కానీ లాభస్థానంలో రాహు ఉంటే యోగప్రదుడు. ఇక్కడ యోగము వేరు, మారకము వేరు, రెండింటినీ భేదము గమనించాలి ముందు. జత ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.